హాయ్ అండి అందరికీ. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఒక లీటర్ అనేది దేనికి సమానం? ఒక డెసిమీటర్ క్యూబ్కి సమానం. ఒక లీటర్ అనేది ఒక డెసిమీటర్ క్యూబ్కి సమానం. మంచు యొక్క ద్రవీభవన స్థానం ఎంత? మంచు అంటే 0 డిగ్రీ సెల్సియస్. కానీ మనం మంచు అనేది 0 డిగ్రీ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా మంచు ద్రవీభవనం అయిపోద్ది. జస్ట్ ఆ మంచుగడ్డ అనేటటువంటిది ద్రవీభవనం చెందిందంటే అది కూడా 0 డిగ్రీనే ఉంటుందని అర్థం. అయితే కెల్విన్లో చూసుకున్నట్లయితే 273.15 కెల్విన్ అనమాట. నీటి యొక్క మరుగుస్థానం అంటే 273.15 లేదా 15 ఎక్కువైనా 373.3 కెల్విన్ అనమాట. అంటే నీటి మరుగుస్థానం ఎంత? 100 డిగ్రీల సెల్సియస్. 100 డిగ్రీలు 0 డిగ్రీ సెల్సియస్ 273 కాబట్టి 100 డిగ్రీ సెల్సియస్ ఎంత అవుతుంది? 373 కెల్విన్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఒక పదార్థం ద్రవస్థితిలోనికి మారకుండానే వాయుస్థితి నుంచి ఘనస్థితిలోనికి మారేటటువంటి ప్రక్రియ ఏమిటి? వాయుస్థితి నుంచి ఘనస్థితిలోనికి మారే ప్రక్రియ ఏంటంటే నిక్షేపణం. ఉత్పతన ప్రక్రియకు గురయ్యేది ఏమిటి? ఉత్పతనం అనేటటువంటి ప్రక్రియకు గురయ్యేవి కర్పూరము, అమ్మోనియం క్లోరైడ్, ద్రవ కార్బన్ డయాక్సైడ్. కర్పూరం, అమ్మోనియం క్లోరైడ్, ద్రవ కార్బన్ డయాక్సైడ్. ఒక అట్మాస్ఫియర్ అనేది ఎంతకు సమానం? ఒక అట్మాస్ఫియర్ అనేటటువంటిది 1.01 ఇంటూ 10⁵ పాస్కల్కి సమానం. 1.01 ఇంటూ 10⁵ పాస్కల్కి సమానం. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చును? బాష్పీభవన ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చును. టెండాల్ ప్రభావంను చూపనిది ఏమిటి? కాపర్ సల్ఫేట్ అనేటటువంటిది టెండాల్ ప్రభావం చూపదు. ఒక నానోమీటర్ అనగా 10⁻⁹ మీటర్స్ -9 10⁻⁻9 మీటర్స్. నెక్స్ట్, ఒక మూలకం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బాయిల్ 1661. పలుచని రేకులుగా మారగలిగే లోహ ధర్మాన్ని ఏమంటారు? పలుచని రేకులుగా మారడం దాన్ని స్తరణీయత అంటారు. తీగలుగా మారడం తాంతవత. తా వస్తుంది అక్కడ. తీగలుగా మారడం తాంతవత, రేకులుగా మారడం స్తరణీయత. స్టీల్ యొక్క మిశ్రమ లోహాలు ఏమిటి? స్టీల్ అనేది ఎలా తయారవుతుందంటే ఇనుము మరియు కార్బన్ మిశ్రమంతో స్టీల్ తయారవుతుంది. సుత్తితో కొట్టినప్పుడు పొడి పదార్థంగా విచ్ఛిన్నమయ్యేటటువంటి లోహాలు ఏమిటి? అలోహాలు ఏమిటంటే బొగ్గు మరియు సల్ఫర్. సోడియం లోహంను నిల్వ చేసే పదార్థము కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎందుకంటే అది గాలిలో ఉన్నా నీటిలో ఉన్నా రెండిట్లో ఎందులో ఉన్నా కానీ అది రెండింటితో కూడా చర్య పొందుతుంది కాబట్టి కిరోసిన్లో సోడియం లోహాన్ని నిల్వ చేస్తారు. మరి పాస్పరస్ అనేటటువంటి అలోహంను నీటిలో నిల్వ చేస్తారు. ఎందుకంటే అది గాలిలో మండుతుంది కాబట్టి, గాలిలోకి వచ్చిందంటే వెంటనే మండుతుంది కాబట్టి. లోహము ప్లస్ ఆమ్లం కలిసిందంటే ఏమొస్తుందంటే మనకు అక్కడ లవణము ప్లస్ H2 అనేది వస్తుంది. అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరమయ్యేటటువంటి అలోహం ఏమిటి? ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ అనేటటువంటిది ఒక అలోహం అనే విషయం మీకు గుర్తుండాలి. నెక్స్ట్, యాంటీసెప్టిక్గా గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణ అలోహం ఏమిటి? అయోడిన్ అనేది కూడా ఒక అలోహం అనేటటువంటిది మీకు గుర్తుండాలి. మొక్కలలో ఉండే లోహం ఏమిటి? మెగ్నీషియా. ధాతువులలో ఉండే మలినాలకు గల పేరేమిటి? గాంగ్ లేదా మాట్రిక్స్. ధాతువులలో ఉండే మలినాలు ఇప్పుడు చూడండి, పెట్రోలియం ఉంటుంది. పెట్రోలియంలో చాలా మలినాలు ఉంటూ అందులో పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇట్లాంటివన్నీ బోల్డ్ ఉంటాయి. కానీ కొన్ని మలినాలు కూడా ఉంటాయి. ఆ మలినాలు ధాతువులలో ఉండే మలినాలను ఏమంటారంటే గాంగ్ లేదా మాట్రిక్స్ అంటారు. తుప్పు యొక్క ఫార్ములా ఏంటి? తుప్పు యొక్క ఫార్ములా ఫెర్రస్ Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్ ఇంటూ H2O వాటర్ పర్సంటేజ్ అనమాట. ఎక్స్ వాటర్ పర్సంటేజ్ ఇంటూ సమ్ ఎక్స్ వాటర్ పర్సంటేజ్ అనమాట. సమ్ ఎక్స్ వాటరు Fe2O3 అనమాట. వెండి కాంతి విహీనమగుటని ఏమంటారు? కాంతి విహీనమవుతుంది కదా, మరి దాంట్లో ఏం జరుగుతుందంటే సిల్వర్ సల్ఫైడ్ అనేటటువంటిది ఉంటుంది. ఏం జరుగుతుందంటే సిల్వరు సల్ఫైడ్గా అక్కడ చర్య జరుగుతుంది. సల్ఫైడ్ అనేది సిల్వర్ పైన చర్య జరుగుతుంది అనమాట. నెక్స్ట్, కాపర్ లోహంపై ఆకుపచ్చని పూత ఏమిటి? అదే కాపర్ కార్బోనేట్. ఆకుపచ్చని పూత వస్తుంది కదా కాపర్ పైన, రాగి పైన, అదేంటి అంటే కాపర్ కార్బోనేట్. 90% కాపర్కు గల పేరు 98% కాపర్కు గల పేరేంటి? బ్లిస్టర్ కాపర్. ఇనుము వస్తువుల మీద జింక్ పూతతో పూత పూయటకు గల పేరేంటి?
ఇనుము వస్తువుల మీద జింకుతో పూత పూయటకు గల పేరు గాల్వనైజేషన్. ఆస్కార్బిక్ ఆమ్లం లభ్యమయ్యేటటువంటి పదార్థం ఏమిటి? ఉసిరి మరియు సిట్రస్ పళ్ళు. మరి ఈ ఆమ్లాలు క్షారాల్లో ఈ బాక్స్ ఉంటుంది, తప్పనిసరిగా నేర్చుకోవాలి మీరు. నిమ్మరసంలో ఉండేటటువంటి క్షారం ఏమిటి? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి క్షారం ఉంటుంది అందులో. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేటటువంటి క్షారం ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. పాలకూరలో ఉండేటటువంటి ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. చీమ కాటుకు పరిష్కారం ఏంటి? మరి చీమ ఫార్మిక్ ఆమ్లం రిలీజ్ చేస్తుంది కదా, అప్పుడు నొప్పి పుడుతుంది కదా, దానికి పరిష్కారంగా మరి ఆమ్లం అనేది చీమ రిలీజ్ చేస్తుంది కాబట్టి దానికి మనం ఎటువంటి దాన్ని పరిష్కారంగా మనం రుద్దుతాం, దానిపైన రుద్దితే మనకు ఉపశమనం ఇస్తుందంటే క్షారాలు రుద్దాలి, అప్పుడే తటస్థం వస్తుంది. ఆమ్లానికి క్షారానికి తటస్థం వస్తుంది. సో ఇక్కడ బేకింగ్ సోడా అయినా రుద్దొచ్చు, లేదా కాలమైన్ అయినా రుద్దొచ్చు. కాలమైన్ అంటే ఏంటి? జింక్ కార్బోనేట్నే కాలమైన్ అంటారు. ఇది కూడా బిట్టే. కాలమైన్ అనగా జింక్ కార్బోనేట్. కాలమైన్ అనేది చీమకాటుకు పరిష్కారం. బేకింగ్ సోడా కూడా చీమకాటుకు పరిష్కారం. మరి బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్ అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్. నెక్స్ట్ వన్, అజీర్తి ఉపశమనంకు ఏం తీసుకుంటారు? అజీర్తి దేని వల్ల వస్తుంది? మన పొట్టలో HCl అనేటటువంటి ఆమ్లము మరి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వస్తుంది. మరి అజీర్తి ఉపశమనానికి ఏం తీసుకోవాలంటే క్షారాన్ని తీసుకోవాలి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని అజీర్తి ఉపశమనానికి తీసుకోవాలి. నెక్స్ట్ గాజును శుభ్రపరిచేటటువంటి ద్రవాలు ఏమిటి? అమోనియం హైడ్రాక్సైడ్ వలన గాజు శుభ్రపడుతుంది. సబ్బులు తయారీ. సబ్బులు అంటే క్షారము. సబ్బులు తయారీలో వాడేవి క్షారాలు. సబ్బుల తయారీకి ఏం వాడతారంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. ఆమ్ల వర్షానికి కారణాలు ఏమిటి? నైట్రోజన్ డైసల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. చూడండి, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైసల్ఫైడ్. అలాగే వెనిగర్ యొక్క ఫార్ములా CH3COOH ఆమ్లం కాబట్టి. మరి బేకింగ్ సోడా యొక్క ఫార్ములా NaHCO3. ఈ రెండింటి యొక్క చర్య వలన ఏమి ఏర్పడుతుంది అంటే CO2 అనేటటువంటిది ఏర్పడుతుంది. CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ద్రాక్ష పులియపెట్టడం అనేది ఇది ఒక రసాయన మార్పు. స్ఫటికమైన పదార్థాలు పెద్ద స్ఫటికాలను వాటి ద్రవాల నుంచి పొందేటటువంటి ప్రక్రియను ఏమంటారు? స్ఫటికీకరణం అంటారు. pH అనగా హైడ్రోజన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటారు. హైడ్రోజన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని ఏమంటారంటే pH అంటారు. దాన్ని -log H+ అని మనం చెప్పవచ్చు. -log H+. NaCl ద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తే అది వియోగం చెంది NaOHగా ఏర్పడుటను ఏమంటారు? క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. NaCl ద్రావణం గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తే అది వియోగం చెంది NaOHగా ఏర్పడే ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏమిటి? NaCO3 మరియు వాటర్ మాలిక్యూల్స్ 10 వాటర్ మాలిక్యూల్స్ అనమాట. NaCO3 10H2O. స్వేదన జలం యొక్క pH విలువ ఎంత? తటస్థం. స్వేదన జలం యొక్క pH విలువ తటస్థం. అంటే ఆమ్లము కాదు, క్షారము కాదు, తటస్థం. అంటే తటస్థం యొక్క pH విలువ ఎంత? 7 ఉందంటే తటస్థం. 7 కంటే లోపు ఆమ్లాలు, 7 కంటే దాటితే క్షారాలు. మరి బలమైన ఆమ్లం యొక్క pH విలువ ఎంత? బలమైన ఆమ్లం యొక్క pH విలువ 1. మరి భోజనం తర్వాత pH విలువ 1. అది ఏంటి? బలమైన ఆమ్లం HCl. భోజనం తర్వాత లాలాజలం యొక్క pH విలువ ఎంత ఉంటుంది అంటే 6.4 నుంచి 6.9 మధ్యలో ఉంటుందన్నమాట. దరి తటస్థం వరకు వస్తుంది. నెక్స్ట్ సాల్ట్ కేక్ యొక్క ఫార్ములా ఏమిటి? సాల్ట్ కేక్ యొక్క ఫార్ములా Na2SO4. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. కాల్షియం క్లోరోహైపోక్లోరైట్ అంటారు. క్లోరేట్ అంటారనమాట దీన్ని. జిప్సం యొక్క ఫార్ములా CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 H2O. చూడండి, రెండు కొంచెం దగ్గర ఉంటుంది. 2H2O అయితే జిప్సము, H2O అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క ఫార్ములా ఏంటంటే CaSO4 5H2O. చూడండి, ఇవన్నీ రిలేషన్ ఉంది ఈ మూడింటికి. ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా ఎప్సమ్ అంటే 7H2O. MaSO4 వస్తుంది అక్కడ. మెగ్నీషియం MgSO4 MgSO4
MgSO4 7H2O. నెక్స్ట్ అక్కడ కట్ అయిపోయింది. MgSO4 7H2O. ఆమ్లవర్షం యొక్క pH విలువ ఎంత? ఆమ్లవర్షం యొక్క pH విలువ 5.6 కంటే తక్కువ. ఇది ఇంపార్టెంట్, అందుకే ఇవ్వడం జరిగింది. 5.6 కంటే తక్కువ. మలినాలలో కలిసి ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ స్ఫటికాలకు గల పేరేమిటి? మలినాలతో కలిసి ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ స్ఫటికాలకు గల పేరు రాక్ సాల్ట్ లేదా రాతి ఉప్పు అని అంటారు. నెక్స్ట్ వన్, డై స్లేక్డ్ లైమ్ అనగా అర్థం అంటే ఏమిటి? కాల్షియం హైడ్రాక్సైడ్నే డ్రై స్లేక్డ్ లైమ్ అని అంటారు అన్నమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH ట్వైస్. మరి క్విక్ లైమ్ అంటే ఏంటి? CaO, తడి సున్నం. క్విక్ లైమ్ అంటే CaO. మరి వంట సోడాగా పిలువబడేది ఏమిటి? CaO అంటే పొడి సున్నం. క్విక్ లైమ్ అంటే ఏంటి? CaO. మరి వంట సోడాగా పిలువబడేది ఏమిటి? బేకింగ్ సోడా. ఆ బేకింగ్ సోడా ఫుల్ ఫామ్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్ NaHCO3. తుప్పు పట్టే లోహాలపై తుప్పు పట్టనటువంటి లోహాన్ని పూతగా వేసే ప్రక్రియ గాల్వనీకరణం. మరి ఇనుముపై జింకు పొర వేస్తారు కదా, అట్లా అనమాట. మెట్రిక్ వ్యవస్థ అనేటటువంటి ప్రాథమిక కొలతను సృష్టించిన వారు ఎవరు? ఫ్రెంచ్ వారు 1790లో. సరళరేఖ మార్గంలో ఉన్న వస్తువు యొక్క చలనాన్ని ఏమంటారు? వృత్తాకార చలనం. సరళరేఖ మార్గంలో ఉన్న ఇది ఒకసారి చూద్దాం. వృత్తాకార చలనం కాదనుకుంటా, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, ఒక వస్తువు అనేటటువంటిది ఒక మధ్యస్థానం నుంచి మధ్యస్థానం అంటే ఏంటి? విరామ స్థానం నుంచి ఇరువైపులా పదే పదే చెల్లిస్తూ ఉంటే ఆ చలనానికి గల పేరేమిటి? డోలన చలనం లేదా ఆవర్తన చలనం అంటారు. అంటే ఒక విరామ బిందువు నుంచి ఇలా వేలబడింది అనుకోండి. ఇప్పుడు క్లాక్ ఉంటుంది కదా, క్లాకు ఇలా అటు ఇటు విరామ స్థానం నుంచి మరి ఇరువైపులా పదే ఇలా చలిస్తూ ఉంటే దాన్ని డోలన చలనం లేదా ఆవర్తన చలనం అంటారు. డోలన చలనాన్ని మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. మరి రెండు ప్రదేశాల మధ్య ఉండేటటువంటి అతి తక్కువ దూరాన్ని ఏమంటారు? స్థానభ్రంశం అంటారు. ఒక వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని కొలిచే పరికరం కిలోమీటర్లలో కిలోమీటర్లో కొలుస్తుంది. ఒక వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని కొలిచే పరికరం ఏది అంటే ఓడోమీటర్. స్పీడ్ని కొలిచేది స్పీడోమీటర్. దూరం యొక్క విలువ అనేది ఎప్పుడు కూడా సున్నా కాదు. వృత్తం యొక్క పరిధి విషయంలో స్థానభ్రంశం అనేటటువంటి చూడండి, దూరం యొక్క విలువ అనేది ఎప్పుడూ సున్నా కాదు. అదే స్థానభ్రంశం అనేది సున్నా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంది, ఒక వ్యక్తి ఇక్కడ ప్రయాణించి మళ్ళీ మొత్తం ఇలా తిరిగి మళ్ళీ ఇదే చోటుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు అది దూరం ఎంత అవుతుందంటే వృత్త పరిధి అంతా కూడా దూరం అవుతుంది. స్థానభ్రంశం ఏమవుతుంది? ఒక వ్యక్తి ప్రయాణించిన దూరం నుంచి మళ్ళీ వచ్చి చేరుకున్నటువంటి దూరానికి గల షార్ట్ కట్ రూట్ ఉంటుంది కదా, షార్ట్ కట్ రూట్నే స్థానభ్రంశం అంటారు. మరి ఈ పాయింట్ నుండి బయలుదేరాడు, మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చాడు. మరి ఈ పాయింట్కి షార్ట్ కట్ దూరం ఏమైనా ఉందా? 0. సో ఇక్కడ స్థానభ్రంశం 0 అయిపోయింది. సో స్థానభ్రంశం ఒక్కోసారి 0 అవుతుంది, దూరం మాత్రం 0 కాదనమాట. మొత్తం తిరిగిన దూరాన్ని దూరంగా చెప్తాం. షార్ట్ కట్ రూట్ని స్థానభ్రంశం అంటాం కాబట్టి. నెక్స్ట్ వన్, పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశను కలిగి ఉండని రాశులు ఏంటంటే అదిశ రాశులు. దూరము, ద్రవ్యరాశి ఇలాంటివి. దూరం అనేది ఏ దిశలో వెళ్ళినా అది దూరం కిందే వస్తుందన్నమాట. సో దిశ ఏమి ఉండదు వాటికి. ద్రవ్యరాశికి కూడా 2 సంఘటనల మధ్య తక్కువ సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఉపయోగపడేది స్టాప్ వాచ్ అన్నమాట. చెల్లించే వస్తువు యొక్క అన్ని భాగాలు వస్తువుతో పాటు ఒకే దిశలో కదులుతూ ఉన్నట్లయితే అటువంటి చలనం ఏమవుతుంది? స్థానాంతర చలనం అవుతుంది. చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు కూడా వస్తువుతో పాటు ఒకే దిశలో కదులుతున్నాయి అనుకోండి, దాన్ని స్థానాంతర చలనం అంటారు. వాహనం యొక్క ఒడిని గంటకు కిలోమీటర్లలో చూపేటటువంటి పరికరం ఏదంటే స్పీడోమీటర్. చర్య ప్రతిచర్య అనేటటువంటి సూత్రం ఆధారంగా పనిచేసేది రాకెట్. GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. 1 కిలోమీటర్ ఫర్ అవర్ అనేటటువంటిది దేనికి సమానం? చూడండి, ఇక్కడ కిలోమీటర్ అనేది పెద్దది కదా, మీటర్ ఫర్ సెకండ్లో అడిగారు. అంటే మనకి కిలోమీటర్ ఫర్ అవర్స్లో ఇచ్చి మనకి మీటర్ ఫర్ సెకండ్లో అడిగారు. అంటే ఎలా అడిగారు అనేది గుర్తుపెట్టుకోండి. మీటర్ ఫర్ సెకండ్లో కావాలనుకోండి, కిలోమీటర్ కంటే మీటర్ చిన్నది కదా. సో మీటర్ ఫర్ సెకండ్లో అడిగినప్పుడు చిన్న నెంబర్ మీద వస్తుందని గుర్తుపెట్టుకోండి. 5/18 అని గుర్తుపెట్టుకోండి. మనకి ఎలా కావాలి? మీటర్స్లో కావాలి కాబట్టి 5 అనేది మీద వస్తుంది. కిలోమీటర్స్లో కావాలి, మీటర్ ఫర్ సెకండ్ ఇచ్చేసి 1 మీటర్ ఫర్ సెకండ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే 18/5 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది అప్పుడు ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్,
తాబేలు కదిలేటటువంటి ఒడి ఎంత? 8 సెంటీమీటర్ల ఫర్ సెకండ్. త్వరణంకి సూత్రం ఏంటి? వేగంలో మార్పు రేటుని త్వరణం అంటారు. వేగంలో మార్పు బై కాలము ఈక్వల్స్ టు త్వరణం అవుతుంది. దానికి ప్రమాణాలు ఏంటి? మీటర్ ఫర్ సెకండ్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్. చలన సమీకరణాలు ఒకసారి చూసుకున్నట్లయితే v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, మరి s ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇవన్నీ కూడా చలన సమీకరణాలు. వీటి మీద సమ్మిస్తే ఇవ్వచ్చు అనమాట. దర్పణం వలన ఏర్పడేటటువంటి ప్రతిబింబంలో వస్తువు కుడి ఎడమల తారుమైన సమతల దర్పణం చూడండి. సమతల దర్పణంలో అంటే మనం చూసుకునేటటువంటి అద్దం సమతల దర్పణం కానీ కొన్ని దర్పణాల్లో మరి కుడి ఎడమలు తారుమారైనట్లుగా కనిపిస్తాయి. ఆ కనిపించేటటువంటి ప్రతిబింబ లక్షణానికి గల పేరేంటంటే పార్శ్వ విలోమం. చూడండి, పదార్థాలు వస్తువుల నుంచి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. లోహాలన్నీ కూడా ఈ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు అంటే 5 లక్షణాలును. తాంతవత, స్థరణీయత, ధృతి గుణం, ధ్వని గుణం, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత. తాంతవత అంటే తెలుసు కదా, తీగగా తయారయ్యే గుణం. వాటిలో ఉత్తమమైనవి ఏంటంటే బంగారం ఉత్తమమైనది. మరి స్థరణీయత అంటే లోహాలు పలుచగా రేకులుగా తయారయ్యే గుణం. వాటిలో ఉత్తమమైనది అల్యూమినియం, వెండి, బంగారం. ద్యుతి గుణం అంటే మెరిసే గుణం కలిగి ఉండడాన్ని ద్యుతి గుణం అంటారు, బంగారం, వెండి. ధ్వని గుణం మరి సోనారిటీ అంటారు దీన్నే. మరి లోహాల శబ్దాలను విడుదల చేసేటటువంటి గుణం. మరి బడిలో ఇనుప గంట అలాంటివి. చూడండి, లోహాలే ధ్వని కూడా చేస్తాయి. విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి, ఉష్ణవాహకత కూడా కలిగి ఉంటాయి అన్నమాట. లోహాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసే గుణం కలిగి ఉంటాయి. ఉత్తమమైనది వెండి. తమ గుండా ఉష్ణాన్ని ప్రసరించేసే గుణాన్ని కలిగి ఉంటాయి. రాగి, అల్యూమినియం ఉదాహరణ అలా అన్నమాట. అయితే నెక్స్ట్, లోహాలు తరచూ గాలి, తేమ వల్ల తమ యొక్క మెరిసే గుణాన్ని కోల్పోతాయి. అంటే మెరిసే గుణం అంటే ఏంటి? ద్యుతి గుణాన్ని కోల్పోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, అపారదర్శక పదార్థాలు. కాంతిని తమ గుండా ప్రసరింపనీయనిటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అపారదర్శక పదార్థాలు లేదా కాంతి నిరోధక పదార్థాలు అని అంటారు. మనకు తెలుసు కదా ఏమేమి మరి కాంతిని ప్రయాణించకుండా చేస్తాయంటే చెక్క, ఇనుము, కాగితము, అట్ట ఇట్లాంటివి. నూనె పోసిన కాగితం అయితే కాదు. ఓకేనండి. పారదర్శక పదార్థాలు కాంతిని తమ గుండా ప్రసరింపజేసేటటువంటి పదార్థాలు. ఏవైతే తమ గుండా కాంతిని ప్రసరింపజేస్తాయో ఆ పదార్థాలు. గాలి, నీరు, శూన్యం ఇవన్నీ కూడా పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శక పదార్థాలు నూనె పూసిన కాగితము మరియు మైనము. ఈ రెండు కూడా కాంతిని తమ గుండా పాక్షికంగా స్వల్పంగా ప్రసరింపజేసేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్, అవక్షేపం అంటే ఏమిటి? నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశంను నీటి అడుగు భాగానికి చేర్చేటటువంటి ప్రక్రియని అంటే తేర్చుట అంటారు. అయితే ఈ ప్రక్రియలో అడుగు భాగానికి చేరినటువంటి పదార్థాన్ని ఏమంటారంటే అవక్షేపం అంటారు. తేర్చుతాం కదా, తేర్చేటప్పుడు మరి అడుగు భాగానికి మట్టి ఇలాంటివన్నీ చేరుకుంటాయి కదా, దాన్ని అవక్షేపం అంటారు. నెక్స్ట్, వడపోత ప్రక్రియలో వడపోత కాగితాన్ని ఉపయోగిస్తారు. బాష్పీభవనం అంటే ఏమిటి? నీరు ఆవిరిగా మారే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. విశ్వద్రావణి ఏది? విశ్వద్రావణిగా చెప్పబడేది నీరు అన్నమాట. నెక్స్ట్ వన్, ద్రావణం అనేది ఏ రెండింటి మిశ్రమం అంటే ద్రావణి మరియు ద్రావితం. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్నే ద్రావణం అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమం అనే మనం ద్రావణంగా చెప్పబడుతుంది. ద్రావణి అంటే ద్రావణంలో గరిష్ట పరిమాణంలో ఏదైతే ఉంటుందో అది ద్రావణిగాను, ద్రావితం అంటే కనిష్ట పరిమాణంలో తక్కువ పరిమాణంలో ఉండేది ద్రావితంగాను చెప్పబడుతుంది. నెక్స్ట్, సాంద్రీకరణం అంటే ఏమిటి? నీటి ఆవిరి ద్రవరూపంలోనికి మారే ప్రక్రియ. ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. మన ఇళ్లల్లో కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ తయారీ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి పద్ధతి ఏమిటి? వడపోత పద్ధతి లేదా సబ్బిగరిటతో మనం వాటిని తయారు చేస్తారనమాట. నెక్స్ట్, ఒక వస్తువు తయారీకి ఎంపిక చేసుకునేటటువంటి పదార్థం దేనిపై ఆధారపడుతుంది? ఒక వస్తువును తయారు చేయాలంటే దాన్ని ఎంపిక చేసే పదార్థం దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఇసుక, ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగపడేది తేర్చుట లేదా వడపోత. ఉప్పు మరియు నీళ్ళ మిశ్రమాన్ని వేరు చేసే ప్రక్రియ బాష్పీభవన ప్రక్రియ. పనీర్ తయారీలో పాలు మరిగేటప్పుడు ఏం కలుపుతారు? నిమ్మరసాన్ని కలిపి మరి దాన్ని ఇలా చేయడం వల్ల పాలు ఘనరూపంలోకి మారి గట్టిగా పనీర్లా తయారవుతుంది. పదార్థం కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా సరే పదార్థంగా చెప్పవచ్చు. గోధుమ నుండి మరి ధాన్యం నుంచి పెద్ద మొత్తంలో మలినాన్ని వేరు చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే జల్లెడ పట్టడం. మిశ్రమంలో బరువైన తేలికైన వాటిని వేరు చేసేటటువంటి పద్ధతి ఏదంటే మార్పిడి పద్ధతి. పిండి రేణువుల నుండి మలినాన్ని వేరు చేయుట తేర్చుట. ప్రతి దారాల నుంచి గింజలను వేరు చేయుట జిన్నింగ్. పాలు నుంచి పెరుగు నుంచి వెన్నం తీయట చిలుకుట. తేనేటి మిశ్రమం నుంచి తేయాకులను వేరు చేయడం తేర్చుట లేదా సబ్బిగరట.
అతి సన్నని రంధ్రాలు కలిగినటువంటి వడపోత సాధనం ఏంటంటే సబ్బిగరిట. బియ్యం నుంచి రాళ్ళను వేరు చేయుట, చేత్తో వేరుట. దుబ్బుల నుంచి ధాన్యాన్ని వేరు చేయుట నూర్పిడి. ఇసుక మరియు రంప పొట్టుల నుండి మిశ్రమాన్ని వేరు చేయడం తూర్పల పట్టడం. ఇసుక మరియు రాళ్ళు గులకరాలను వేరు చేయడం జల్లెడ పట్టడం. సాధారణ లవణం అనగా ఉప్పు. ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుంది. ఒక పదార్థాన్ని వేడి చేయడం ద్వారా మరింత పదార్థాన్ని అందులో కరిగించేలా చేయవచ్చును. అంటే ఒక పదార్థాన్ని వేడి చేస్తున్న కొద్దీ ఇంకో మరికొంచెం పదార్థాన్ని కరిగేటట్లుగా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, వ్యాపనం అంటే ఏమిటి? రెండు వేర్వేరు రకాల పదార్థాల యొక్క కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. పదార్థాల్లో కణాలు నిరంతరం ద్రవ వాయు పదార్థాల్లోనికి చెల్లిస్తూ ఉంటాయన్నమాట. వాయు పదార్థాల యొక్క వ్యాపన రేట్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఘన పదార్థాల్లో కణాల మధ్య ఖాళీ స్థలం అనేది తక్కువగా ఉండడం వలన వాటి మధ్య ఆకర్షణ బలం అనేది అధికంగా ఉంటుంది. సంపీడ్యత అంటే అర్థం ఏమిటి? ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువుపై పీడనాన్ని ప్రయోగించి తక్కువ పరిమాణంలోనికి తెచ్చు ప్రక్రియనే సంపీడ్యత అంటారు. అయితే సిలిండర్లోనికి గ్యాస్ నింపే ప్రక్రియ ఏదంటే సంపీడ్యత. ఇళ్లలో వాడేటటువంటి మరి ఈ సిలిండర్లలో గ్యాస్ని ఎలా నింపుతారంటే మరి ఈ సంపీడిత ప్రక్రియ ద్వారా నింపుతారు. దీన్ని ద్రవీకృత పెట్రోలియం అంటారు. ఆ గ్యాస్కి, ఎల్పిజి గ్యాస్కి గల పేరు ఏంటంటే ద్రవీకృత పెట్రోలియం. వైద్యశాలల్లో ఉండేటటువంటి సిలిండర్లలో సంపీడ్యం చెందించినటువంటి ఆక్సిజన్ని ఫిల్ చేస్తారు. వాయు పదార్థాలు వాటి కణాల మధ్య ఖాళీ స్థలంతో ఎక్కువగా ఉండడం వలన మరి ఇతర వాయువుల్లోనికి వేగంగా వ్యాపిస్తాయి అన్నమాట. ద్రవీభవనం అంటే ఏమిటి? ఒక పదార్థం ఘనస్థితిని ద్రవస్థితిలోనికి మారే ప్రక్రియ, ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోనికి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటారు. ఉదాహరణ ఏంటంటే మంచు నీరుగా మారడం. ద్రవీభవన స్థానం అంటే ఏమిటి? ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో దాన్ని ద్రవీభవన స్థానం అంటారు. మంచు అనేటటువంటిది మరి మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273.15 కెల్విన్స్. అంటే మంచు గడ్డ అనేటటువంటిది జస్ట్ చిన్న వేడి తగిలితే నీరుగా మారిపోద్ది. కానీ అక్కడ ఉష్ణోగ్రత మనం చెక్ చేసుకున్నట్లయితే అది కూడా 0 డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిదే ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఉష్ణోగ్రత వలన మరి 0 డిగ్రీ అనేది 1 డిగ్రీగా మారాలి కదా. కానీ ఆ ఇచ్చినటువంటి ఉష్ణోగ్రత అనేది అణువుల మధ్య బంధాలు విడగొట్టుకోవడానికి అది ఉపయోగించుకోవడం వల్ల అణువుల మధ్య బంధాలు విడగొడటం తప్ప ఉష్ణోగ్రత అనేది మార్పు చెందదనమాట. అందువల్లనే మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీగానే ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్, నీటి యొక్క మరుగుస్థానం అనేది 100 డిగ్రీల సెల్సియస్. సో మనకి 373 కెల్విన్ అనమాట. ఉత్పతనం అంటే ఏమిటి? ద్రవస్థితిలోనికి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోనికి మారిపోవడం. కర్పూరం, అమోనియం క్లోరైడ్ అనేది వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. నిక్షేపణం అంటే ఏమిటి? ద్రవస్థితిలోనికి మారకుండా వాయుస్థితి నుంచి నేరుగా ఘనస్థితిలోనికి మారే ప్రక్రియ. అక్కడ ద్రవస్థితిలోనికి మరి మారదు, వాయు రూపంలో ఉన్నది ఘన రూపంలోకి మారిపోద్దంట. దాన్ని నిక్షేపణం అంటారు. ఘన CO2 అంటే ఏమిటి? ఘన CO2 అంటే పొగమంచు. ఘన CO2కి గల మరొక పేరు ఏంటంటే పొగమంచు. ఘన CO2ను ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలో CO2 అనేది నేరుగా వాయుస్థితిలోనికి మారిపోతుంది. అయితే ఇక్కడ ఉత్పతనం అనే ప్రక్రియ జరుగుతుందన్నమాట. పీడనం అంటే ఏమిటి? ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి వస్తువుపై ప్రయోగించిన బలం లేదా ఒత్తిడి. ప్రమాణ వైశాల్యం కలిగిన వస్తువుపై ప్రయోగించినటువంటి బలం లేదా వస్తువునే పీడనం అంటారు. మరి దీనికి ప్రమాణం పాస్కల్ అవుతుంది, అలాగే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అవుతుంది, అలాగే డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. చూడండి, వీటి ప్రమాణాలు పాస్కల్, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్, డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్, ఇవన్నీ పీడనం యొక్క ప్రమాణాలే. అయితే ఒక అట్మాస్ఫియర్ అంటే అర్థం ఏంటంటే 0.01 × 10⁵ పాస్కల్కి సమానం. ఓకేనండి. నెక్స్ట్ వన్, పీడనాన్ని అట్మాస్ఫియర్లో కూడా కొలుస్తారు. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి? ద్రవంలోని అణువులు ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియనే ద్రవంలో ఉండేటటువంటి అణువులు అనేవి ద్రవ ఉపరితలాన్ని వీడిపోయి ఇలా బాష్ప రూపంలో పైకి వెళ్ళిపోయే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. మరి దీన్ని ప్రభావితం చేసేటటువంటివి ఏంటంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల, ఉపరితల వైశాల్యం, ఆర్ద్రతలో తగ్గుదల, మరి గాలి వేగంలో పెరుగుదల. ఇక్కడ అర్థం ఏంటంటే ఒక బట్టను మనం ఎండేస్తామనుకోండి, తడి బట్టని, మరి తడి బట్టలో వాటర్ ఉంటుంది కదా, ఆ తడి బట్టలో నుంచి వాటర్ అనేది బాష్పీభవనం రూపంలో గాలిలో కలిసిపోవాలి. ఆ వాటర్ అనేది గాలిలో కలిసిపోవాలంటే ఏం జరగాలి? ఉష్ణోగ్రత పెరగాలి. మరి ఉపరితల వైశాల్యం అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉండాలి. మరి ఆర్ద్రత అనేది తక్కువ ఉండాలి, గాలిలో తేమ తక్కువగా ఉండాలి, మరి గాలి వేగం కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడే కదా బట్ట అనేది ఆరుతుంది, అదనమాట అర్థం.
నెక్స్ట్ బాష్పీభవనం అనేటటువంటిది ఒక శీతలీకరణ ప్రక్రియ, చాలా చాలా ఇంపార్టెంట్. బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ, సాంద్రీకరణం అనేది ఒక ఉష్ణ ప్రక్రియ. ఓకేనండి. నెక్స్ట్ వన్, ద్రావణం యొక్క గాఢత అంటే అర్థం ఏమిటి? ప్రమాణ ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం గల ద్రావణంలో ఉన్న ద్రావితం యొక్క పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. అంటే ద్రావితం అనేది ఎంత ఉంటుందో దాన్నే ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. ద్రావణీయత అంటే అర్థం ఏమిటి? నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కలిగి ఉన్నటువంటి ద్రావిత పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. చూడండి, ద్రావిత పరిమాణమే, ఇక్కడ కూడా ద్రావిత పరిమాణమే, కానీ సంతృప్త ద్రావణంలో ఎంత ద్రావితమైతే ఉంటుందో దాన్ని ద్రావణీయత అంటారు. అవలంబనాలు అంటే ఏమిటి? ఇది ఒక విజాతీయ మిశ్రమం. అవలంబనం అంటే ఇది ఒక విజాతీయ మిశ్రమం. ఇది స్థిరమైనది అనమాట. అంటే యానకమంతా కూడా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండేటటువంటి విజాతీయ మిశ్రమాలనే అవలంబనాలు అంటారు. అంటే నీరుకు మీదన నూనె తేలి ఉండడం, నీరు పైన శుద్ధపొడి తేలి ఉండడం, ఇసుక, ఉప్పు అంటే ఇలా అనమాట, ఒకదాంతో ఒకటి సరిగా కలవకపోవడం, వాటిని అవలంబనాలు అంటారు. మరి వీటిని వడపోత, తేర్చుట ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చును. నెక్స్ట్, కొల్లాయిడ్స్ అంటే ఏమిటి? కంచికాప కణాలు లేదా కంచికాపక ద్రావణం లేదా కొలాయిడ్స్ అంటారు. ఇది ఒక విజాతీయ ద్రావణం. ఇది కూడా విజాతీయ ద్రావణమే, నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కొల్లాయిడ్ కణాలు అనేది ఒక విక్షేపణ ప్రావస్థకి చెందుతుంది. కొల్లాయిడ్ విస్తరించినటువంటి యానకంను విక్షేపణ యానకం అని అంటారనమాట. వీటిని వేరు చేసేటటువంటి పద్ధతి ఏదంటే, కొల్లాయిడ్ కణాలను వేరు చేసే పద్ధతి అప్పకేంద్రిత పద్ధతి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అస్థిరమైనవి. నెక్స్ట్ వన్, టిండాల్ ప్రభావం. అస్థిరమైనవి అంటే ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అవి దవుతాయి అన్నమాట, కలిసిపోవడం, వేరవడం అలా జరుగుతుంటాయి, ఒక స్థిరంగా ఉండవు. టిండాల్ ప్రభావం అంటే ఏమిటి? కొల్లాయిడ్ కణాలు కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి. వీటినే టిండాల్ ప్రభావం అంటారు. కొల్లాయిడ్ కణాలు అనేవి కాంతిని పరిక్షేపణం చెందించే ప్రక్రియని టిండాల్ ప్రభావం అంటారు. టిండాల్ ప్రభావం చూపినటువంటి ఒకటి ఉంది, కాపర్ సల్ఫేట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొల్లాయిడ్లో రకాలు ఉన్నాయి. ఏరోసోల్ అంటే ఏమిటి? ఘనము వాయువు కలిస్తే ఏరోసోల్ ఏర్పడుతుంది. ద్రవము వాయువు కలిస్తే ఏరోసోల్ ఏర్పడుతుంది. అయితే ఘనము వాయువు కలిసినటువంటి ఏరోసోల్ ఏంటంటే పొగ, వాహనాలు వదిలేటటువంటి వాయువులు. మరి ద్రవ వాయువులో కలిసేవి పొగమంచు, మేఘము, మంచు ఇలాంటివి. నెక్స్ట్ వన్, నురుగు అంటే గడ్డం గీసుకునేందుకు వాడే క్రీమ్ ఉంటుంది కదా, అది ద్రవము మరియు నురుగు. ఘనము మరియు నురుగు ఉంటుంది, అది రబ్బరు, స్పాంజ్రా ఇలాంటివన్నీ కూడా. అంటే ఈ నురుగు కూడా ఒక కొల్లాయిడే. ఎమల్సన్ అనేది కూడా ఒక కొల్లాయిడ్. ఎమల్సన్ అనేది ఎక్కడ ఉంటుంది? పాల్లో ఉంటుంది, ముఖానికి రాసుకునేటటువంటి క్రీమ్లో ఉంటుంది. రెండు ద్రవ రూపంలోనే ఉంటాయి కదా, రెండు ద్రవాలు కలిగి ఉండింది ఎమల్సన్ అనమాట. మరి ఘనంతో ద్రవం కలిసేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మరియు బురద. ఒక ఘన పదార్థము, ద్రవ పదార్థం కలిసేవి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మరియు బురద. దీన్ని సోల్ అంటారు. జెల్ అంటే ద్రవము మరియు ఘనం, ద్రవంలో ఘనం కలవడం. అంటే ఇక్కడ జెల్లీ, జున్ను, వెన్న ఇవి జెల్ అంటారు. ఘనసోల్ చాలా ఇంపార్టెంట్. రంగురాళ్ళు, మిల్కీ గాజు ఈ రెండు ఘనసోలుకు చెందుతాయి అనమాట. రెండు ఘనమే కలిగి ఉండేవి ఘనసోల్ అంటారు. నెక్స్ట్, భౌతిక మార్పు. పదార్థం ఒక స్థితి నుండి వేరొక స్థితికి జరిగేటటువంటి మార్పుని పరస్పర స్థితి మార్పు అని అంటారనమాట. ఇది తాత్కాలికమైనది భౌతిక మార్పు అనేది. రసాయన మార్పు అని అంటే మండించడం లేదా మండటం అనేది ఒక రసాయన మార్పు. మండటం వల్ల కొత్త పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఇది శాశ్వతమైనటువంటి చర్య, మళ్ళీ వెనక్కి తేలేం వన్స్ జరిపిందంటే. దీన్ని రసాయన మార్పు అని అంటారు. మూలకం అంటే ఏమిటి? మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపాన్నే మూలకం అంటారు. మూలకం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు రాబర్ట్ బాయిల్ 1661లో. మూలకాన్ని ఉపయుక్తంగా మొట్టమొదటిసారిగా నిర్వహించిన వారు ఎవరంటే ఆంటోనీ లారెన్స్ లెవోయిజర్ అనమాట. మూలకాన్ని ఉపయుక్తంగా మొట్టమొదటిసారిగా నిర్వహించిన వారు లెవోయిజర్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త. మూలకాన్ని రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా మనం విడగొట్టలేము అని ఆయన చెప్పారనమాట. నెక్స్ట్, అలోహాలు అంటే ఏమిటి? ఇవి విభిన్న రంగులలో ఉంటాయి, ఉష్ణ, విద్యుత్ అధమవాహకాలుగా ఉంటాయి. మరి ద్యుతిగణము, తాంతవత, స్థరణీయత మొదలైనవి కలిగి ఉండవు. H2, O2 ఈ రెండు చూడండి అలోహాలు. అయోడిన్ అలోహం, కార్బన్, బ్రోమిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా అలోహాలు. అర్ధలోహాలు అంటే ఏమిటి? లోహాలకు అలోహాలకు మధ్యస్థంగా ఉండేవి అర్ధలోహాలు. బోరాను, సిలికాన్, జెర్మేనియం ఇవి అర్ధలోహాలు. ఇటు లోహగణాలు ఉండవు, అలోహ గుణాలు ఉండవు, రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి. అధిక శాతం మూలకాలు ఏ రూపంలో ఉంటాయి? ఘన రూపంలో ఉన్నాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉండేవి ఏమిటి? గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీల సెల్సియస్ వద్ద మరి ఘన రూపంలో ఉండేవి, ద్రవ రూపంలో ఉండేవి పాదరసము మరియు బ్రోమిన్. అయితే ఇందులో పాదరసం అనేటటువంటిది లోహము,
మరి బ్రోమిన్ అనేటటువంటిది అలోహం. పాదరసము లోహము, బ్రోమిన్ అనేది అలోహం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా మారిపోయేవి ఏమిటి అంటే గాలియం మరియు సీజియం. గాలియం సీజియంలు గది ఉష్ణోగ్రతకు వచ్చేసరికి ద్రవాలుగా మారిపోతాయి. నెక్స్ట్ వన్, సంయోగ పదార్థాలు అంటే ఏమిటి? స్థిర అనుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెంది 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థాన్ని ఏమంటారంటే సంయోగ పదార్థం అంటారు. సంయోగ పదార్థంలో సంఘటన అంతటా ఒకే రకంగా ఉంటుంది. రంగు కణాల అమరిక కూడా ఏకరీతిగానే ఉంటుంది. ఇక్కడ కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు. చక్కెర ద్రావణం, లవణ ద్రావణం చూడండి. చక్కెర ద్రావణం, లవణ ద్రావణం. చక్కెర మరియు వాటర్ కలిపితే చక్కెర ద్రావణం ఏర్పడుతుంది, కొత్త పదార్థం ఏమీ ఏర్పడలే. లవణము నీరు కలిపితే ఉప్పు నీరు ఏర్పడుతుంది తప్ప కొత్త పదార్థం ఏమీ ఏర్పడలేదు. వాటిని మనం సంయోగ పదార్థాలు అంటారు. కొత్త పదార్థం ఏర్పడితే అక్కడ మారుతుంది. నెక్స్ట్, బొగ్గు మరియు సల్ఫర్ సుత్తుతో కొట్టినప్పుడు పొడి పదార్థంగా విచ్ఛిన్నం చెందినటువంటి ఇవి ఒక అలోహాలు అన్నమాట. సోడియం మరియు పొటాషియం అనేటటువంటి వీటిని చాకుతో కోయవచ్చు. సోడియంని, పొటాషియంని చాకుతో కోయవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏంటంటే ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం పాదరసం. అలోహం అయితే బ్రోమిన్. ద్రవస్థితిలో లభించేటటువంటి అలోహం బ్రోమిన్. ద్యుతిగుణం ఉండేటటువంటి ఒకే ఒక అలోహము. ద్యుతిగుణం అనేది లోహాలకు ఉంటుంది, కానీ అలోహం కూడా ఒకటి కలిగి ఉంది. అది ఏంటి అంటే అయోడిన్, ఉప్పు. మరి దృఢంగా ఉండేటటువంటి అలోహం ఏంటి? డైమండ్. డైమండ్ అనేది అలోహం అంట. చూడండి, దృఢంగా ఉండేటటువంటి అలోహం ఏదంటే డైమండ్. పెన్సిల్ తయారీలో ఉపయోగించేటటువంటి అలోహం ఏదంటే కార్బన్. మరి శుద్ధి చేయబడినటువంటి కార్బన్ ఏమిటి? శుద్ధి చేయబడినటువంటి కార్బన్ ఏంటంటే విరంజనకారిగా ఉపయోగిస్తారు. శుద్ధి చేయబడిన కార్బన్ని విరంజనకారిగా ఉపయోగిస్తారు. సోడియం లోహంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఫాస్ఫరస్ అనేటటువంటి అలోహంను నీటిలో నిల్వ చేస్తారు. స్టీలు తయారీకి ఇనుము ప్లస్ కార్బన్ అనేటటువంటిది ఉపయోగిస్తారు. నాణేలు మరియు పతకాల తయారీకి అల్యూమినియం, రాగి వంటివి ఉపయోగిస్తారు. సో ఘనస్థితిలో ఉండేటటువంటి అలోహాలు ఏమిటి? ఘనస్థితిలో ఉంటాయి కానీ అవి అలోహాలు. ఏంటి అంటే కార్బన్ మరియు అయోడిన్ అనేవి ఘనస్థితిలో ఉంటాయి కానీ అవి అలోహాలు. సల్ఫరు దేనిలో ఉంటుంది? ఉల్లి మరియు వెంట్రుకలు, చేతి గోళ్ళు, వెల్లుల్లి, గ్రుడ్డు ఇలాంటివన్నింటిలో కూడా సల్ఫర్ అనేటటువంటిది ఉంటుంది. అలోహం అది. లోహాలు గాలిలో చర్యపంది లోహ ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి అన్నమాట. రాగి మీద ఏర్పడిన ఆకుపచ్చని పూతగల పదార్థం ఏంటి? కాపర్ సల్ఫేట్. CuOH2 ప్లస్ CuCO3ల మిశ్రమం కాపర్ సల్ఫేట్. నెక్స్ట్, లోహాలు గాలితో చర్య జరిపి అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, సోడియం లోహం అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం కాబట్టి ఇది నీటితో చర్య జరిపి అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తుంది కాబట్టి దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఇనుము అనేది నీటిలో చాలా నెమ్మదిగా చర్య జరుపుతుందన్నమాట. ఫాస్ఫరస్ అనేటటువంటిది అలోహము. ఇది అధిక చర్యాశీలత కలిగినటువంటి అలోహం కాబట్టి గాలి తగిలితే మండుతుంది కాబట్టి దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి H2ను విడుదల చేస్తాయి. లోహము ప్లస్ ఆమ్లము ఈజ్ లవణము ప్లస్ H2 అనేది వస్తుంది. H2 అనేది అంటే హైడ్రోజన్ అనేది టప్మని శబ్దం చేస్తుంది అన్నమాట రిలీజ్ అయినప్పుడు. మిఠాయి స్వీట్ల పైన ఉన్నటువంటి పూత ఏంటంటే ఇక్కడ వెండి పూత లేకపోతే అల్యూమినియం పూత. అల్యూమినియం పూత అనే ఇచ్చారు కానీ వెండి పూత అనుకుంటున్నా, సిల్వర్ పూత. ఓకేనండి. నెక్స్ట్ వన్, అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరమయ్యేటటువంటి అలోహం ఏమిటి? ఆక్సిజన్. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువుల్లో ఉపయోగించేది నైట్రోజన్ ప్లస్ మరియు ఫాస్ఫరస్. నీటి శుద్ధి ప్రక్రియలో వాడేటటువంటి అలోహం ఏంటి? క్లోరిన్. యాంటీసెప్టిక్లు గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణం ఏమిటి? అయోడిన్. అలాగే టపాసుల్లో వాడేటటువంటి అలోహం ఏమిటి? సల్ఫర్ మరియు ఫాస్ఫరస్. మొక్కలలో ఎక్కువగా ఉండేటటువంటి అలోహం ఏంటి? అలోహమా, లోహమా, మెగ్నీషియం? ఒకసారి ఆలోచించండి, ఒకసారి కొట్టండి మెగ్నీషియం అనేది లోహమా, అలోహం అనేది. నెక్స్ట్, మానవ శరీరంలో 70% ఎర్రక్త కణాల్లో ఉండేటటువంటి లోహం ఏంటి? ఇనుము. సహజంగా ఏర్పడినటువంటి మూలకాలు ఎన్ని? 94. మూలకాలు 3 రకాలు: లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. లోహాలు అనేటటువంటివి అత్యధికంగా ఉంటాయన్నమాట. లోహ శాస్త్రం ధాతువుల నుండి లోహాలను సంగ్రహించుట, శుద్ధి చేయుట, మిశ్రమ లోహాలను తయారు చేయుట, వీటన్నింటి గురించి తెలియజేసేదే లోహ శాస్త్రం అన్నమాట. ఖనిజాలు మలినాలతో కూడినటువంటి లోహ సమ్మేళనాలనే ఖనిజాలు అంటారు. అంటే హెమటైటు, మాగ్నటైటు, కాపర్ పైరేట్స్ ఇవన్నీ కూడా ఇనుము లభించేటటువంటి ఖనిజాలు. వీటి నుండి ఇనుము లభిస్తుంది. ధాతువులు అంటే తక్కువ ఖర్చుతో లోహం పొందడానికి అనువైనటువంటి ఖనిజాలనే ధాతువులు అంటారు. బాక్సైట్ అనేటటువంటిది ఒక ధాతువు. దాని నుంచి మనకి అల్యూమినియం అనేటటువంటిది వస్తుంది. అల్యూమినియం యొక్క ధాతు మూలకం ఏది అని అంటే అక్కడ బాక్సైట్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ వన్, గాంగ్ లేదా మాట్రిక్స్ అంటే ధాతువుల్లో ఉండేటటువంటి మలినానికి గల పేరు గాంగ్ లేదా మాట్రిక్స్. ద్రవకారి అంటే ఏమిటి? ద్రవంగా మారనటువంటి మలినాలకు ద్రవంగా మార్చేందుకు కలిపే పదార్థాన్ని ద్రవకారి అంటారు. అది ద్రవంగా మారలేకపోతుంది, దాన్ని ద్రవంగా మార్చాలంటే దాన్ని కొంచెం కలుపుతారు, దాన్ని ద్రవకారి అంటారు. స్లాగ్ అంటే ఏమిటి? గాంగ్ లేదా మాట్రిక్స్కి ద్రవకారి, ఈ గాంగ్ లేదా మాట్రిక్స్ ప్లస్ ద్రవకారి ఈ రెండింటిల మిశ్రమాన్ని స్లాగ్ అని అంటారనమాట. దీన్నే లోహమలం అని కూడా అంటారు తెలుగులో. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టుట. ఫెర్రస్ Fe2O3 XH2. ఎక్స్ అంటే సమ్ము వాటర్ మాలిక్యూల్స్ 1 2 3 ఎన్నైనా ఉండొచ్చు. వెండి యొక్క కాంతి విహీనమగుట. సిల్వర్ సల్ఫైడ్. వెండి యొక్క కాంతి విహీనమవుటను సిల్వర్ సల్ఫైడ్ అంటారు. రాగి మీద ఆకుపచ్చని పూత కాఫర్ కార్బోనేటు. బ్లిస్టర్ కాఫర్ని ఏమంటారంటే 98% కాఫర్ అనమాట. నెక్స్ట్ వన్, 24 క్యారెట్ల బంగారం మెత్తగా ఉంటుంది కాబట్టి దానికి 22 క్యారెట్లు బంగారం ఉంచి 2 క్యారెట్లు అనమాట రాగి లేదా వెండి కలుపుతారు. లోహ నిష్కరణ పద్ధతిలో క్షయకారిణిగా వాడేది ఏంటంటే కోకు. టర్మైట్ ప్రక్రియలో క్షయకారిణిగా వాడేది అల్యూమినియం. విద్యుత్ పరికరాల తయారీలో వాడేటటువంటిది నిక్రోమ్. డ్యూరాలమిన్ విమాన పరికరాల తయారీలో వాడేది డ్యూరాలమిన్. ఆల్నికో అంటే అయస్కాంతాల తయారీలో వాడతారు. నెక్స్ట్, అత్యధికంగా మానవుడు ఉపయోగించేటటువంటి లోహం ఏదంటే ఇనుము. జింక్ కన్నా కాఫర్ చర్యాశీలత అధికంగా ఉంటుంది. అత్యధిక ధనవిద్యుతాత్మకత స్వభావం కలిగినటువంటి మూలకాలు ఏమిటి? లోహాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ధరించే వస్తువులు 5th క్లాస్లో ఉంటుంది. అంటే ఈ దారాలు లెసన్ అనేది ఒకసారి చూద్దాం. 5th ఉంటుంది, 8th ఉంటుంది. ఒకసారి చూద్దాం. తయారు చేసే విధానాన్ని బట్టి దారాలు రకరకాలుగా ఉంటాయి. బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకులు మొక్కలు మరియు జంతువుల నుంచి లభిస్తాయి. వీటిని మనం సహజ దారాలు అని అంటారనమాట. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను ఏమంటారంటే కృత్రిమ దారాలు అంటారు. మరి సహజ దారాలు ఏంటంటే నూలు, జనపనార మొక్కల నుండి తయారయ్యే దారాల్ని సహజ దారాలు అంటారు. మరి పట్టు, ఉన్ని అనేటటువంటివి జంతువుల నుండి తయారయ్యేటటువంటి సహజ దారాలు అనేవి మొక్కల నుంచి తయారయ్యేవి నూలు, జనపనార అయితే జంతువుల నుండి తయారయ్యేవి పట్టు, ఉన్ని. ఈ 4 కూడా సహజ దారాల కింద వస్తాయి అన్నమాట. ప్రతి మొక్కల నుంచి నూలుని సేకరిస్తారు. నూలు మెత్తగా తెల్లగా ఉంటుంది. నూలు దారాల నుంచి తయారవుతాయి. అలాగే నూలు వస్త్రాల తయారీ దశలు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి. పత్తికాయ నుంచి దారం తీయడం, నెక్స్ట్ ఉండలు చుట్టడం, నేత నేయడం, నూలు వస్త్రాలు చేయడం. నూలు వస్త్రాలు చెమటలు పీల్చుకొని చల్లగా ఉంచుతాయి కాబట్టి వేసవి కాలానికి అనుకూలంగా ఉంటాయి. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు అనేటటువంటివి ఈ 3 కూడా జనపనార నుండి తయారు చేస్తారనమాట. జనపనారనే మనం బంగారు పీచు అంటారు. బంగారు దారం లేదా బంగారు పీచు అనేది ఏంటంటే మరి జనపనార. లెనిన్ దుస్తులు అనేటటువంటివి అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. పట్టు అనేటటువంటిది మృదువైనది మరియు అందమైనది. పట్టు గురించి చూసుకున్నారు. దీన్ని పట్టు పురుగుల నుండి తీస్తారు. అలాగే పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు మల్బరీ ఆకులు తింటూ కొక్కూన్గా మారుతుంది. వీటిని ఉడికించి గొంగలి పురుగును చంపేసి నాణ్యమైన పట్టును కొక్కూన్ నుంచి తీస్తారనమాట. నెక్స్ట్, ఉన్ని. గొర్రెబొచ్చును కత్తిరించి ఉన్ని దారాలుగా ఉడుకుతారు. ఈ దారపు కడ్డీలతో ఉన్ని వస్త్రాలు అనేవి నేస్తారు. ఈ తయారు చేసే పద్ధతి గొర్రె నుంచి షీరింగ్ కత్తిరించడం, నెక్స్ట్ ఉండలుగా చుట్టడం, స్వెటర్లు తయారు చేయడం ఇలా వస్తుంది. శీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరిస్తాము. స్వెటర్లు మరియు రగ్గులు అనేవి ఉన్నితో తయారవుతాయి. ఇవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. గొర్రెల నుంచి ఉన్నిని సేకరించే ప్రక్రియను ఏమంటారంటే షీరింగ్ అంటారు. కృత్రిమ దారాలు. పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేసేటటువంటివి కృత్రిమ దారాలు. వీటికి ఉదాహరణ పాలిస్టర్లు, టెర్లిన్లు, రేయాను, నైలాను. నైలాన్ ఇవన్నీ కూడా. వీటిని సింథటిక్ దారాలని కూడా అంటారు. కృత్రిమ దారాలని సింథటిక్ దారాలని అంటారు. ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగినటువంటివి అనమాట ఇవి. చూడండి, పాలిస్టర్లు, టెర్లిన్, రేయాన్, నైలాన్. అయితే వర్షాకాలంలో ఉపయోగించేటటువంటి గొడుగులు, రెయిన్ కోట్లు ఇవన్నీ కూడా జల నిరోధిత గుడ్డతో తయారు చేస్తారు. నెక్స్ట్, మనం ధరించేటటువంటి దుస్తులు మన శరీరాన్ని కాపాడటమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. మన రాష్ట్రంలో ధరించే దుస్తులు ఇతర రాష్ట్రంలో ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి. కేరళ రాష్ట్రంలో మగవాళ్ళు లుంగీలు, తమిళనాడు రాష్ట్రంలో చొక్కా డోలి, అలాగే రాజస్థాన్లో కుర్తా వంటివి ధరిస్తారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా.
ఏపీతో పాటు చాలా ప్రాంతాల్లో ఆడవాళ్ళు చీర, జాకెట్టు, పంజాబీ డ్రెస్సులు, లెహంగాలు ధరిస్తారు. వయసును బట్టి బట్టలు ధరిస్తారు. ప్రజలు వాడే దుస్తులు వీటిపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. అంటే సౌకర్యం మరియు వాతావరణం పైన ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. అలాగే చలి ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు ఏం ధరిస్తారంటే ఉన్ని. వేడి ప్రాంతంలో నివసించేవారు నూలు. అలాగే చిన్నపిల్లలు మృదువైన వస్త్రాలు అనేవి ధరిస్తారు. ఇవి టెక్స్ట్ బుక్ నుండి తయారు చేసినవండి. మన చుట్టూ ఉన్నటువంటి గాలి, ఎండ లేకపోయినా ఒక్కోసారి మన బట్టలు ఆరిపోతాయి. దీనికి గల కారణం వీచేటటువంటి గాలి పవనాల వలన. వీచే గాలి పవనాలు 2 రకాలు. తేలికపాటి పవనాలు బ్రీచ్ అంటారు. తేలికపాటి పవనాలని బ్రీజ్ అని, బలమైనటువంటి పవనాలని గేల్ అని అంటారు. బ్రీజ్, గేల్ 2 రకాల పవనాలు అనమాట. నెక్స్ట్ పవన విద్యుత్. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే పవన విద్యుత్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో గాలి మరల ద్వారా బావిలోని నీటిని తోడడానికి కూడా ఉపయోగిస్తారు. పంట పొలాలకు నీటిని మళ్లిస్తారు. ఇక్కడ చూస్తే గాలి యొక్క ధర్మాలు, గాలి యొక్క ఒత్తిడి చూడండి. గాలి యొక్క ధర్మాలు శ్వాస తీసుకోవడానికి స్థలాన్ని ఆక్రమిస్తుంది, బరువును కలిగి ఉంటుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, శబ్దాన్ని మోసుకు వెళ్తుంది, వాసనను కూడా మోసుకు వెళ్తుంది, ఒత్తిడి కలుగు చేస్తుంది. ఇవన్నీ గాలి యొక్క ధర్మాలు. గాలి యొక్క ఒత్తిడి కారణంగానే పువ్వులు పరిమళాన్ని ఆస్వాదించడానికి కారణం ఏంటంటే గాలి యొక్క ఒత్తిడి అంట. పువ్వుల పరిమళాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. గాలి ఒత్తిడి కారణంగానే మనం పండ్ల రసాలు తాగగలుగుతున్నామంట. నెక్స్ట్ గాలిపటాలు ఎగరవేయడానికి కారణం ఏంటంటే గాలి యొక్క ఒత్తిడి. సైకిల్ తొక్కగలుగుతున్నామంటే గాలి యొక్క ఒత్తిడి. పిల్లన గ్రోవి ఊదడం, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి నీరు బయటికి రావడం కూడా గాలి యొక్క ఒత్తిడే కారణమంట. గాలి కలుషితం చేయకుండా నివారించాలంటే మొక్కలు పెంచాలి. మొక్కలు గాలి కాలుష్యాన్ని ఆపుతాయి. నెక్స్ట్ కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు అని లెసను మరి 8th క్లాస్లో 4th చాప్టర్ అనమాట. ఇది చూద్దాం. రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేసినటువంటి దారాలను కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అంటారు. వాటికి ఉదాహరణ నైలాన్, రేయాన్, పాలిస్టర్, ఆక్రిలిక్, టెర్లిన్ ఇవన్నీ కూడా. మరి కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడతాయి కనుక దీన్ని మానవ నిర్మిత దారాలను కూడా అంటారనమాట. సింథటిక్ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు. కృత్రిమ దారం అనేక చిన్న చిన్న యూనిట్లు కలిగి గొలుసుగా పెద్ద యూనిట్గా ఏర్పడ్డాన్ని ఏమంటారంటే పాలిమర్ అంటారు. పాలిమర్ అనేది పాలి ప్లస్ మెర్ర. పాలి అంటే ఎక్కువ, మెర్ర అంటే భాగము లేదా యూనిట్ అని అర్థం అనమాట. ఈ పాలిమర్ పునరావృతమయ్యేటటువంటి అనేక యూనిట్లతో ఏర్పడుతుందన్నమాట. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. పాలిమర్లు అనేవి ప్రకృతిలో కూడా లభిస్తాయి. నెక్స్ట్ నూలు గురించి చూసుకున్నట్లయితే ఇది సెల్యులోజ్ అనబడే ఒక పాలిమర్ అనమాట. నూలు అనేది సెల్యులోజ్ అనబడేటటువంటి ఒక పాలిమర్. ఇది అనేక గ్లూకోజ్ యూనిట్లతో కలిసి సెల్యులోజ్ అనేది ఏర్పడుతుంది. చూడండి. నెక్స్ట్ కృత్రిమ దారాల గురించి చూసుకున్నట్లయితే రేయాన్ గురించి ఇచ్చారు. సెల్యులోజ్తో తయారు చేయబడినటువంటి కృత్రిమ పట్టుదారం ఏది? సెల్యులోజ్తో తయారు చేయబడిన సహజదారం అయితే నూలు, కృత్రిమ దారం అయితే రేయాన్. మరి దీన్ని కృత్రిమ పట్టు అని కూడా అంటారు. కృత్రిమ పట్టుగా పిలువబడేది రేయాను. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు ఈ దారాన్ని తయారు చేశారు. రసాయన శాస్త్ర పద్ధతిలో కలపగుజ్జు నుండి ఇటువంటి దారాలు అనేవి తయారు చేస్తారు. ఇది మానవ నిర్మితమైనటువంటి దారము. ఇది పట్టు కంటే చవకైనది. పట్టుదారంలాగా నేయవచ్చు అని కూడా. అలాగే రేయాను ప్లస్ నూలును కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. రేయాన్తో బ్యాండేజీ మరియు లంగోటీలు తయారు చేస్తారు. బ్యాండేజీ మరియు లంగోటీలు కూడా తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. రసాయన పద్ధతిలో కలపగుజ్జు నుండి తయారు చేసే కృత్రిమ దారం ఏది? కలపగుజ్జు నుండి తయారు చేసే కృత్రిమ దారం ఏది అంటే రేయాన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైలాన్ గురించి చూద్దాం. నేలబొగ్గు, గాలి, నీరు నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం ఏదంటే నైలాన్. 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ను తయారు చేయడం జరిగింది. మొక్క లేదా జంతువు నుంచి. ఎటువంటి సహజ ముడి పదార్థాలు అంటే మొక్క లేదా జంతువుల నుంచి తయారు చేయలేదు. సహజ పదార్థాల నుంచి తయారు చేయకుండా ఓన్లీ కృత్రిమ పదార్థాలను మాత్రమే ఉపయోగించి 1931లో ప్యూర్ కృత్రిమ దారంగా నైలాన్ని తయారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏదంటే నైలాన్. ఇది మెరుపును కలిగి సులువుగా ఉతుక్కోవచ్చు. మరి దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. నైలాన్ ఉత్పత్తులు ఏంటంటే మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోముకోవడానికి వాడేటటువంటి బ్రష్లు, తెరలు, నిద్రకు ఉపయోగించేటటువంటి సంచులు ఇవన్నీ కూడా నైలాన్ నుండి తయారవుతాయి. నైలాన్తో పారాచూట్లు, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించేటటువంటి తాళ్ళు కూడా తయారు చేస్తారు. నైలాన్ దారం అనేటటువంటిది బలంగా స్థితిస్థాపకత కలిగి ఉంటుంది. తక్కువ నీటిని పీల్చుకొని త్వరగా కూడా ఆరిపోతుంది. నైలాన్ దారం అనేటటువంటిది స్టీలు తీగ కంటే బలమైనది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో స్టీలు తీగ కంటే బలమైనటువంటి దారం ఏది? నైలాన్. మొట్టమొదటి కృత్రిమ దారం ఏది? నైలాన్ని కృత్రిమ దారంగా ఏ సంవత్సరంలో ఉపయోగించారు? 1931 నుంచి. నైలాన్ దేని నుంచి ఉత్పత్తి అవుతుంది? నేలబొగ్గు, నీరు, గాలి నుంచి ఉత్పత్తి అవుతుంది, తయారు చేయబడుతుంది. పాలిస్టర్ గురించి చూద్దాం. ఇది ఒక కృత్రిమ దారం. వస్త్రం ముడుచుకుపోదు.
టెర్లిన్ అనేటటువంటిది ప్రసిద్ధి పొందినటువంటి పాలిస్టర్. కింది వాటిలో ప్రసిద్ధి పొందినటువంటి పాలిస్టర్ ఏదంటే టెర్లిన్. పాలిస్టర్ బలంగా మరియు తేలిగ్గా ఉంటుంది. దీన్ని అతి సన్నని దారాలుగా చేయవచ్చును, ఇతర దారాల మాదిరిగా కూడా వడకవచ్చు అనమాట. పాలిస్టర్ అనేటటువంటిది దాని గురించి ఇదంతా చూస్తున్నాము. పెట్, పిఈటి ఉంది కదా, పాలీఇథిలిన్ టెరాప్థలేట్. పాలిస్టర్ యొక్క మరొక రూపం ఏంటంటే పెట్, పాలీఇథిలిన్ టెరాప్థలేట్. పెట్ను సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు, బాటిల్స్, జార్లు వంటి వాటిని తయారీలో ఉపయోగిస్తారు. అలాగే ఎస్టర్ అనేటటువంటిది పునరావృత యూనిట్ల నుండి ఏర్పడుతుంది. పునరావృత యూనిట్ల నుండి ఏర్పడుతుంది. పాలీ ప్లస్ ఎస్టర్ అనేటటువంటిది పాలిస్టర్గా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చేటటువంటి రసాయనము ఎస్టర్ అనమాట. పాలికాట్ అనేటటువంటిది పాలిస్టర్ మరియు నూళ్ళ మిశ్రమాన్ని పాలికాట్ అని, పాలివూల్ అనేటటువంటిది పాలిస్టర్ మరియు ఊళ్ళ మిశ్రమాన్ని పాలివూల్ అని పిలవడం జరుగుతుంది. ఆక్రలిక్ గురించి చూసుకున్నట్లయితే శీతాకాలంలో మనం ఉపయోగించేటటువంటి సలికోట్లు, సాల్వలు లేదా దుప్పట్లు. నిజానికి ఇవి ఊలును పోలినప్పటికీ ఊలును పోలి ఉంటుంది. కృత్రిమ ఊలుగా పిలువబడేది ఆక్రలిక్, కృత్రిమ పట్టుగా పిలువబడేది రేయన్. కృత్రిమ ఊలుగా పిలువబడేది పోలినప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊళ్ళ నుండి తయారు చేసినవి కావన్నమాట. కృత్రిమ ఊళ్ళ నుంచి తయారు చేసినవి అంటే ఆక్రలిక్ నుండి తయారు చేసినవి అనమాట. నెక్స్ట్ వన్ ఆక్రలిక్తో తయారు చేయబడతాయి. నెక్స్ట్ నేలబొగ్గు. ఇది కూడా నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నప్రాయి కూడా ఉంటుంది ఇందులో. నైలాన్లో నేలబొగ్గు, గాలి, నీరే ఉంటుంది, కానీ ఇట్లా నూనె, సున్నప్రాయి కూడా ఉంటుంది. ఆక్రలిక్లో నుంచి తీసినటువంటి దారాన్ని ఆక్రలిక్ అంటారు. ఇది మృదువైనది మరియు తేలికైనది. వీటి ఉత్పత్తులు ఏంటంటే సాక్సులు, స్వెటర్లు, సాల్వాలు, దుప్పట్లు, రగ్గులు. చూడండి కృత్రిమ ఊరులాగా అనిపిస్తుంది కానీ కొంచెం షైనింగ్ ఉంటాయి అన్నమాట ఇవి. కృత్రిమ దారాల యొక్క లాభాలు నష్టాలు చూసుకుంటే ఇవి సహజ దారాల కంటే చవకైనవి, మన్నికైనవి, మంచి జనాదరణ పొందినటువంటి దారాలు అయినప్పటికీ వంటగదిలో, ప్రయోగశాలలో ఘోర ప్రమాదాలను దారితీస్తాయి. పెట్రోకెమికల్స్ అని పిలువబడేటటువంటి పెట్రోలియం నుంచి లభించే ఉత్పత్తులను కృత్రిమ దారాలుగా పిలువబడతాయి అన్నమాట. కృత్రిమ దారాలు వేటి నుండి తయారు చేస్తారంటే నేలబొగ్గు అయినా ఆప్షన్లో ఇవ్వచ్చు, పెట్రోలియం అయినా ఇవ్వచ్చు. రెండు కూడా నేలబొగ్గు మరియు పెట్రోల్ నుంచి తయారవుతుంటాయి. అంటే పెట్రోలియం అనేది పెట్రోలియం అనేటటువంటి చూడండి, పెట్రోలియంలోనే నేలబొగ్గు అనేది ఇమిడై ఉంటుంది. అంటే పెట్రోలియం ఉత్పత్తే. సో దేని నుంచి తయారు చేస్తారంటే పెట్రోలియం అని మెయిన్ ఆప్షన్గా మనకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్లు. కృత్రిమ దారాల వలె ప్లాస్టిక్లు కూడా ఒక పాలిమర్ అన్నమాట. అన్ని రకాల ప్లాస్టిక్లలో యూనిట్ల అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్ని సరేకీయంగా, కొన్ని అడ్డంగా జత చేయబడినటువంటి అమరిక అనేది ఉంటుంది. పాలిథిన్ అనున్నది ప్లాస్టిక్కు సాధారణ ఉదాహరణ. వీటిని సులువుగా వంచవచ్చు, కొన్ని విరిగిపోతాయి. ఇవి రెండు రకాలు అన్నమాట. పాలిథిన్ అనేటటువంటివి ప్లాస్టిక్కు ఒక సాధారణ ఉదాహరణ. వీటిని సులువుగా వంచవచ్చు, కానీ కొన్ని విరిగిపోతాయి. అయితే ఇవనేవి ప్లాస్టిక్లు అనేటటువంటివి రెండు రకాలు: థర్మోప్లాస్టిక్లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. ప్లాస్టిక్లు అనేటటువంటివి రెండు రకాలు: థర్మోప్లాస్టిక్లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్ల గురించి చూసుకున్నట్లయితే వేడి చేసినప్పుడు ముడుచుకుపోయి వంచడానికి వీలవుతాయి. థర్మోప్లాస్టిక్లు అనేవి వంచడానికి వీలవుతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అనేవి గట్టిగా ఉంటాయి, అసలు వంచడానికి వీలు కావన్నమాట. ఇవి కొంచెం వేడి చేస్తే ముడుచుకుపోతాయి, వంచడానికి వీలవుతాయి. పాలీ ప్లస్ ఇథిన్ మరి అలాగే పీవీసీ, ఈ రెండు కూడా థర్మోప్లాస్టిక్లకు చెందుతాయి అన్నమాట. పాలిథిన్ మరియు పీవీసీ రెండు కూడా మరి థర్మోప్లాస్టిక్లకి చెందినటువంటి ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ వన్ వీటి థర్మోప్లాస్టిక్లతో ఏమేమి తయారవుతాయి? ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రల తయారీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. పాలిథిన్ సంచుల తయారీలో కూడా వీటిని ప్లాస్టిక్ని ఉపయోగిస్తారు, థర్మోప్లాస్టిక్ని. ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీరు పోసినప్పుడు దాని రూపం మారుతుంది కదా, అంటే థర్మోప్లాస్టిక్తో తయారైందని అర్థం. ప్లాస్టిక్ బాటిల్ అలాగే ఆట వస్తువులు, దువ్వెనలు ఇవన్నీ కూడా థర్మోప్లాస్టిక్తో తయారైనవి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ గురించి చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ని ఒక రూపంలోకి మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ కూడా మృదువుగా, మెత్తగా అస్సలు మారదనమాట. వీటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. మేలమైన్ మరియు బ్యాక్లైట్ అనేటటువంటివి ఈ వీటికి ఉదాహరణ. అక్కడేంటి పాలిథిన్ మరియు పీవీసీ రెండు కూడా థర్మోప్లాస్టిక్ ఉదాహరణ. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉదాహరణ మేలమైన్ మరియు బ్యాక్లైట్ అనేటటువంటిది అధమ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది. అంటే విద్యుత్ని తన గుండా ప్రయాణించనివ్వదు. అందువల్ల విద్యుత్ స్విచ్లుగాను, వంట పాత్రల పిడ్లు, అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు, బాల్ పాయింట్ పెన్లు, అలాగే పళ్ళు తొంకునే బ్రష్లు ఇవన్నింటికి ఉపయోగించేది బ్యాక్లైట్ అన్నమాట. మేలమైన్ అంటే ఇది బహుళ ప్రయోజనకర పదార్థం ఏది అంటే మేలమైన్. ఇది మంటలను నిరోధించడమే కాకుండా ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలదు. అంటే ఫ్లోర్ టైల్స్, అలాగే వంట సామాగ్రి, మంటలను నిరోధించేటటువంటి బట్టలు వీటన్నింటినీ తయారు చేసేది మేలమైన్. నెక్స్ట్ వన్ లోహాలతో పోలిస్తే ప్లాస్టిక్లు తేలిగ్గా ఉండడం వల్ల వీటికి కార్లు మరియు విమానాలు, అంతరిక్ష నౌకల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని ప్లాస్టిక్లని.
అంటే ప్లాస్టిక్ అనేటటువంటిది చర్యాశీలత కలది. విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూ డ్రైవర్లకు పిళ్ళుగా, పెనములకు పిళ్ళుగా ఇవన్నిటికీ కూడా ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. ట్యాబ్లెట్ ప్యాకేజింగ్, గాయాల కుట్ల కోసం దారాలు, సిరంజులు, వైద్యుల చేతి తొడుగులు వీటన్నిటికీ కూడా ప్లాస్టిక్లని వైద్య రంగంలో విరివిగా ఉపయోగిస్తున్నారన్నమాట. మైక్రోవేవెన్ తయారీలో మైక్రోవేవెన్ అనేటటువంటిది కూడా ప్లాస్టిక్తోనే తయారవుతుంది. టెఫ్లాన్ అనేటటువంటిది నూనె, నీరు అంటుకోని ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ వంటల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కర్రీలు వండడానికి దోశ తవాలు ఇవన్నీ కూడా టెఫ్లాన్ పూత పూయబడి ఉంటాయి అన్నమాట. వాటిపైన అందుకే నూనె వేయకుండా కూడా మనం వంటలు చేయగలుగుతున్నాం, దోశలు వేయగలుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నామంటే అది టెఫ్లాన్ అనేటటువంటి ఒక పూత ఉంటుందన్నమాట. నూనె, నీరు అంటుకొని ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ వంట పాత్రల తయారీలో ఉపయోగించేది టెఫ్లాన్. నెక్స్ట్ అగ్ని నిరోధక ప్లాస్టిక్ ఏమిటి? మేలమైన్ అనేటటువంటిది అగ్ని నిరోధక ప్లాస్టిక్. అంటే చాలా గట్టి ప్లాస్టిక్ అని చెప్పుకున్నాం కదా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ చెందినటువంటి మేలమైన్, బ్యాక్లైట్. అయితే ఈ మేలమైన్ ప్లాస్టిక్ పూతతో తయారు చేయబడినటువంటి దుస్తులు అగ్ని నిరోధకంగా ఉపయోగపడతాయి అన్నమాట. జీవ విచ్ఛిన్నం చెందేటటువంటి పదార్థం. బ్యాక్టీరియా చేత సహజ పదార్థ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందే పదార్థాన్ని ఏమంటారంటే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అని అంటారు. జీవ విచ్ఛిన్నం కానిదైతే మరి సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం కాని పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అని అంటారు. నెక్స్ట్ ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి చాలా రోజులు పడుతుంది, కావున వీటిని రీసైక్లింగ్ చేయడం అనేటటువంటిది మంచిదన్నమాట. ఆ రీసైక్లింగ్ చేసేటటువంటి ప్రొసీజర్ ఏంటంటే మరి 5R నమూనా. ఈ 5R నమూనాలో రెడ్యూస్, ఫస్ట్ది తగ్గించడం, నెక్స్ట్ తిరిగి ఉపయోగించాలి, రీయూజ్ అనుకూలంగా తయారు చేసుకోవడం, రీసైక్లింగ్ చేయడం, తిరిగి పొందడం, రికవర్ చేయడం, తిరస్కరించడం, రిఫ్యూజ్ చేయడం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యొక్క 5R నమూనా. రీసైక్లింగ్కు పనికి వచ్చేవి ఏమిటంటే ప్లాస్టిక్ బొమ్మలు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సంబంధించినవన్నీ పనికొస్తాయి. మేలమైన్, బ్యాక్లైట్ వంటివి పనికిరావన్నమాట. రీసైక్లింగ్ చేయలేని పదార్థాలు ఏంటంటే విద్యుత్ స్విచ్లు, ఇవన్నీ మేలమైన్, బ్యాక్లైట్కి సంబంధించినవి ఏవి కూడా రీసైక్లింగ్కి మనకి పనికిరావు. ప్లాస్టిక్ వద్దు అని చెప్పు అనేది నినాదం. అలాగే చూడండి, పాలిథిన్ అనేటువంటిది దుస్తులు త్వరగా ముడుచుకుపోవు. అలాగే టెఫ్లాన్, ఇది లెసన్ వెనకాల ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అన్నమాట. టెఫ్లాన్ నూనె అంటుకొని వంట పాత్రల తయారీకి ఉపయోగించేటటువంటిది టెఫ్లాను. కలపగుజ్జుతో తయారైనటువంటిది మరియు కృత్రిమ పట్టుగా పిలువబడేది రేయాను. నైలాన్ పారాచూట్ల దుస్తుల తయారీకి ఉపయోగిస్తారు. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారంగా పిలువబడేది నైలాను. స్టీల్ కంటే బలమైనది కూడా నైలాను. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసేటటువంటి దారాలు ఏమంటారంటే కృత్రిమ దారాలు అంటారు. అవిసె మొక్కల నుంచి తయారు చేసేవి లెనిన్ దారాలు. పట్టుపురుగులు మలబరీ ఆకులను తింటాయి. పట్టుపురుగుల యొక్క కొక్కుల నుండి తయారు చేస్తారు. గొర్రెల నుండి సేకరించే ప్రక్రియ షీరింగు. పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్ అనేవి కృత్రిమ దారాలకు ఉదాహరణ. కృత్రిమ దారాలను మరి సింథటిక్ దారాలు, మానవ నిర్మిత దారాలు అంటారు. గొడుగులు, రెయిన్ కోట్లు జల నిరోధకత గుడ్డతో తయారు చేస్తారు. ఓకేనండి, అంతే. ఓవర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.